ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని, తిరిగి ఏపీని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి నిర్దేశించుకున్న లక్ష్యం సాధిస్తామంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికి ఇంకా శాఖలు కేటాయించకపోయినప్పటికీ కూడా మంత్రులు ఎవరు అనేది తేలిపోయింది. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ 24 మంది ఇవాళ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా జనసేనకి అగ్రతాంబూలం ఇచ్చారు. అందులో ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసి గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి కందుల దుర్గేష్ గారు తొలిసారి మంత్రివర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు. సో ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముందుగా మీకు అభినందనలు సార్. సో మొత్తానికి ఒక గురుతర బాధ్యతను మీ మీద కూటమి పెట్టినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాల ఒక అస్తవ్యస్త పరిపాలన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడం అనేటువంటిది అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ వీటిని ముందుకు తీసుకెళ్ళడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయమే. కాకపోతే ఎందువల్ల కష్టసాధ్యం అంటున్నామంటే, చేసిన అప్పులు కానీ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన విధానం కానీ ఇవన్నీ చూస్తే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందా లేదా అనేటువంటి సంశయం అందరికీ కలిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఒక కూటమిగా అధికారంలోకి రావడం జరిగింది. ఒకటే మా అందరికీ గట్టి నమ్మకం ఏంటంటే, 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కష్టాల్లోంచి సంపదను సృష్టించడం ఎలాగనేటువంటి అంశాన్ని కూడా బాగా అధ్యయనం చేసి ఆచరణలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, అదేవిధంగా పేదవాడి కంట కన్నీరు తుడవటమే ధ్యేయంగా రాజకీయాల్లో ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా రాజకీయాలు అనేవి ప్రజలకు అధికారం ఇవ్వటానికి తప్పితే రాజకీయ నాయకులకు అధికారం కోసం కాదని నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారి భావజాలం మరో పక్కన, ఈ రెండింటికి పైన ఇవాళకే ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి నాయకునిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్కన, ముగ్గురు కలిసి రావటం వల్ల ఒక గట్టి రే ఆఫ్ హోప్ అంటాం మనం, ఒక ఆశాకిరణం ఈ రాష్ట్రానికి ఏర్పడింది. అది సామాన్య ప్రజానికం మాట నమ్మి వీళ్ళు ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతారు అనేటువంటి మాటకి విశ్వసించి ఇంత పెద్ద ఎత్తున మాకు విజయం అవ్వడం జరిగింది. ఇంత భారీ ఎత్తున వచ్చినటువంటి విజయం ద్వారా మేమందరం కూడా ఇవాళ ఆలోచించేది, ఏవైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని మనం ఈ విజయాన్ని మనం తీసుకున్నామో ఆ లక్ష్య సాధన దిశలో మనందరం కూడా నిరంతరం కృషి చేయాలనేటువంటి నమ్మకంతో జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మీరు చెప్పినట్లుగా చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి మొట్టమొదటిసారి మంత్రివర్గంలోకి వెళ్ళి నేను కూడా పూర్తి స్థాయిలో నమ్ముతున్నటువంటి మాట ఒకటే, అదేమిటంటే నేను లేకపోతే నాలాగా మంత్రులుగా అయినటువంటి కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా వాళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారు చేస్తున్న ప్రయత్నంలో మేము సైతం అంటూ అందులో భాగస్వాములు కావడానికి, వారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేయటానికి, మొత్తంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వీలుగా మేము కూడా కృషి చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది. రేపటి నుంచి నెమ్మదిగా శాఖలు కూడా కేటాయించబడతాయి. శాఖలు కేటాయించిన తర్వాత మేము మా కార్యక్రమాలు నిర్వహించుకోవటం, రాష్ట్ర స్థాయిలో పనిచేయడంతో పాటు మా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనే అంశంలో ముందుకు వెళ్తాం. అంటే ముఖ్యంగా ఈసారి మంత్రివర్గంలో చాలా కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం, సో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి ఒక ప్రయోగం చేశారు చంద్రబాబు గారు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా? ఎందుకంటే నూతన రక్తం రావాలి అని చెప్పేసి ప్రతిసారి మనం రాజకీయాల్లో మాట్లాడుకుంటుంటాం, కానీ అది ఎప్పుడు కూడా నెరవేరినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి మంత్రివర్గంలో చాలా మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలంతా కూడా ఈసారి మంత్రులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? కొత్త రక్తం ఎప్పుడు కూడా రావాలి, పాత నీరు పోయి కొత్త నీరు రావడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశమే. దాంతోపాటు శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా శక్తులు నిండి నెత్తురు మండే యువకులారా రారండి అనేటువంటి మాటను మనం తీసుకుంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ప్రయోగానికి తెరలేపారు. అందులో భాగంగానే రమారమి 24 మంది మంత్రులు ఉంటే
17 మంది అందులో మొట్టమొదటిసారి మంత్రులు అవుతున్నటువంటి వాళ్ళు. ఎమ్మెల్యేలుగా కూడా కొత్త మొహాలు, మళ్ళీ మంత్రివర్గంలో కూడా కొత్త మొహాలకి మంత్రులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇది ఒక మార్పుకు సంకేతం. ఎందువల్లంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తీసుకురావడం అనేటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కృతకృత్యులు అవుతాం మేము అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఫ్రెష్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అలా కనబడతా ఉంది. ఇక్కడ పూర్తిగా ఒకే విధంగా కొత్త వారినే కాకుండా మరో పక్కన ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కింజరపు అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా కొంతమంది సీనియర్ మోస్ట్ ఎవరైతే పయ్యావల్ కేశవ్ గారు కానీ ఇలాంటి నాయకులు ఉన్నారో వాళ్ళని, అదేవిధంగా కొత్తగా ఎంపికైనటువంటి వాళ్ళని కలిపి ఒక మంచి బ్లెండ్ తయారు చేసి దాని ద్వారా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేశారు. అది మంచి ప్రయోగంగానే కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ కూటమి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందో ఆ లక్ష్యాన్ని సాధించడంలో కూటమి అద్భుతమైనటువంటి పనితీరుని చూపిస్తుంది అనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. మేము కూడా అదే ఉద్దేశంతో చాలా కాలంగా జనసేన పార్టీతోటి కలిసి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టేటువంటి దిశలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా రమారమి 7-8 సంవత్సరాల నుంచి వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆయన చూపించినటువంటి మార్గం మాకు స్పష్టంగా కనపడతా ఉంది. ఆ మార్గంలో వెళ్ళి మొత్తంగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పిన విధంగానే కొత్త పాత్ర మేలికలైకైనటువంటి మంత్రివర్గం కూర్పు ఏదైతే ఉందో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాం. అంటే డే 1 నుంచే నా పరిపాలన స్టార్ట్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందే చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మంత్రివర్గంతో ఆయన సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో అసలు మంత్రులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? పోర్ట్ఫోలియోస్ గురించి మీతో ఏమైనా చర్చకి వచ్చిందా? పోర్ట్ఫోలియోస్ అనేవి పూర్తిగా ఆయనకి సంబంధించిన అంశం. ముఖ్యమంత్రి గారికి ఆయన ఏ రకంగా నిర్ణయించి ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది ఆయన నిర్ణయించే అంశం తప్పితే మాతో చర్చించాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి పాయింట్. రెండోది వచ్చేటప్పటికి మాకు చేసినటువంటి దిశానిర్దేశం కూడా ప్రజలందరూ కూడా మనల్ని నమ్మి అత్యధిక మెజార్టీతో మనల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఓటేసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు మనకిచ్చినటువంటి హక్కుతో పాటు మన బాధ్యత ఇదనే చెప్పే విధంగానే వాళ్ళు ఓటు వేశారు. కాబట్టి ఆ బాధ్యతను మనం మర్చిపోకూడదు. దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటంతో పాటు మనం క్రమశిక్షణతో ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మనం రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాట మాకు చెప్పడం జరిగింది. దాంతోపాటు రేపు బహుశా ఆయన రేపు సాయంత్రానికి సెక్రటేరియట్కి వస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మీరు అన్నట్టుగా డే 1 నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యే అంశం కానీ హామీలు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే పెన్షన్ల పెంపు ఇటువంటి అంశాల్లో హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. దీనికి అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. నిజాయితీగా ఉండాలనేటువంటి మాటను నమ్మిన మేము అందరం కూడా అంతే నిజాయితీగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తామనేటువంటి నమ్మకం అందరికీ. అంటే మీరు చెప్పారు ఇప్పుడు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఒక పక్క, ప్రజలకు సేవ చేయాలన్న ఆశయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పక్క. సో అనుభవం ఆశయం ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. సో దీని ద్వారా ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి సార్? ప్రజలకి ఒక మంత్రిగా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసినంత అంశం కూడా కాదు, ఎందుకంటే అనుభవం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంచి ఆశయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కూడా ఆ మంచి చేయటానికి, అనుభవానికి మంచిని జోడించి పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి తోడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మా కూటమిలోని ఎన్డీఏ కూటమి అక్కడ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి వనరుల సమీకరణ కానివ్వండి, లేకపోతే కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడంలో కానివ్వండి, మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని సాధించడం అనేది పెద్ద కష్టమేమీ కాదనేది మనం. అంటే మీరు రాష్ట్రానికి మంత్రి, ఈరోజు రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ కూడా సొంత జిల్లా వాసులు, సొంత నియోజకవర్గ వాసులు కొన్ని ఆశలు పెట్టుకుంటారు మీ మీద. సో ఆ ఆశలు నిర్వర్తించడం కోసం మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, అలాగే మీ జిల్లా ప్రజలకు కావచ్చు, ఏమన్నా స్వతహాగా వాళ్ళకి చేయాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి? సహజంగానే ఉంటాయండి. మనం మామూలుగా మంత్రి అయితే, రాష్ట్రానికి మంత్రి అయితే ఇన్ జనరల్ రాష్ట్రం మొత్తం గురించి ఆలోచిస్తాం. ఇన్ స్పెసిఫిక్ వచ్చేటప్పటికి మా జిల్లా గురించి, మా నియోజకవర్గం గురించి కూడా చూస్తాం. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా లోకల్గా యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ముందు మనం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలో చూడటం. ఇప్పుడు మౌలిక సదుపాయాలు తీసుకోండి, రాష్ట్రం మొత్తం కూడా రోడ్ల విషయం తీసుకుంటే చిన్న భిన్నం అయిపోయి ఉన్నాయి. రోడ్లు ఉంటే డ్రైన్లు లేవు, డ్రైన్లు ఉంటే రోడ్లు లేవు. అలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. చాలా చోట్ల విద్య, వైద్యం సరైనటువంటి సదుపాయాలు లేకుండా ఉన్నాయి. ఇవి కేవలం మా ఒక్క నియోజకవర్గంలోనూ, మా ఒక్క జిల్లాలోనూ ఉండవు. రాష్ట్రం అంతా అలా తయారు చేశారు. దానికి మించి వ్యవస్థల్ని సర్వనాశనం చేసేసారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందువల్ల ఆ వ్యవస్థల్ని మళ్ళీ సరిదిద్దటం,
దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలకి పెద్దపీట వేసి వాళ్ళతోటి కలిసి కార్యక్రమాలు చేయటం, ఇవి ప్రధానంగా తీసుకుంటాం. మనం ఎంత రాష్ట్ర స్థాయి మంత్రి అయినా ఖచ్చితంగా మనం నియోజకవర్గంలోనూ పనిచేయాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. కాబట్టి రెండింటినీ మేము ఆ కాంబినేషన్ని జాగ్రత్తగా సెట్ చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కందుల దుర్గేష్ గారు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అభివృద్ధి సంక్షేమ తోటి ముందుకు వెళ్ళడమే కాకుండా ఆ ఆశయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు, సో ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త పాత ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని కందుల దుర్గేష్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.